మధ్యాహ్నం కదా కొంచెంసేపు ఏసీ వేస్తాను. పడుకోవా అమ్మ రక్తం తాగేస్తావా? పిల్లలకి వేసంకాలం సెలవులు ఇచ్చినట్టు అమ్మలకు కూడా ఇస్తే బాగుండు. చచ్చిపోతున్నావు. బయటికి వెళ్ళి ఆడుకోదు కదా కొంచెంసేపు. అది కూడా ఒక ఎండేనా? మా చిన్నప్పుడు ఎండ కొండ లేకుండా ఆడుకునేవాళ్ళం. మీకు బాగా సోకరాలు ఎక్కువైపోయినాయి. ఏంటి ఆకలేస్తుందా? అన్నం పెట్టేనా? స్నాక్స్ కావాలా? మీ బాబు సంపాదన అంతా మీ పప్పలకే సరిపోతుందా? మింగు నన్న విరుష్. అలా ఏరే వాళ్ళ ఇంట్లో మంచాలే ఆడకూడదమ్మా. బయటికి వెళ్ళిపోండి. ఎంతసేపు మా ఇంట్లో ఆడుకుంటారు ఏంటి మీరు? పెద్దిల్లా నువ్వు నీ ఫ్రెండ్స్ కోతి మోక. డ్రాయింగ్ వేసుకోమంటే పుస్తకం మీద వేసుకోమని, గోడ మీద ఏమని కదా నా ఎదం మీద అయిపోయి. పిల్లలని ఇల్లుని పొందులని పాక ఒకేలాగా ఉంటాయని ఊతినే అనలేదు. ఏ మాట కామాటే వీళ్ళని భరిస్తున్న టీచర్లకి టీచర్ రత్న అవార్డులు ఇవ్వాలి. టీవీ పెట్టినా ఫోన్ ఇచ్చినా మీ నాన్న డూప్లేట్ ఎత్తాడు. నాకేమని ఆడించడం రాదు. సరేలే. చిక్కిరే చిక్కిరే చిక్కిరే. నీ కూడా ఎటకారం అయిపోయిందిరా నేనంటేని. హలో, రక్తపింజరి స్కూలా? కాదు, మీ స్కూల్లో సమ్మర్ క్యాంప్లో అయ్యేది పెడతారు కదా, అలాంటివి ఏమైనా పెట్టచ్చు కదా. ఏంటి ఫీజు ఎక్కువ? మా ఆయన తెచ్చిన జీతం సరిపోకపోతే 4 ఏళ్ళలో పాస్ పనులు చేసిన ఫీజు కడతాను. అర్జెంట్గా స్టార్ట్ చేసేయండి బాబా, భరించలేకపోతున్నాం పిల్లల్ని. పక్కింటి పండుగని కలిసావా? ఏమైతే అయింది, వాళ్ళ అమ్మని కూడా కలిసే. ఏం పర్లేదు, నేను చెప్పుకుంటానులే. ఏంటమ్మా ఎండలు తట్టుకోలేకపోతున్నావా? నీకు పిల్లలు ఉన్నారా? లేరు కదా. ఒక పూట తిన్నామో ఊడ్చుకుంటే 3 పూటలా తిన్నామో మూర్చిపోయిందని పిల్లలు పుట్టాక తెలుస్తుంది నీకు సరదా. వస్తున్నా నాగు.